ప్రజల మద్దతుతో గెలిచిన ఆ మహిళా నేత మాట ఆ నియోజకవర్గంలో చెల్లుబాటు కావడం లేదా? పదవిలోకి వచ్చి 2 ఏళ్లైనా ప్రజా సమస్యలను తీర్చే పరిస్థితి లేదా? ఓడిన నాయకుడి పెత్తనంతో ఆమె విసిగెత్తిపోతున్నారా? తన నియోజకవర్గానికే చెందిన మహిళా మంత్రికి గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయిందా? ఆ ఎమ్మెల్యే మరో 3 ఏళ్లు ఉత్సవ విగ్రహంలా మిగిలిపోవాల్సిందేనా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గ కథ ఇది? లెట్స్ వాచ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొన్ని నియోజకవర్గాల్లో విపక్ష ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల్లా ఉండిపోవలసి వస్తోంది. ఓడిన అధికార పార్టీ నాయకులే చక్రం తిప్పుతుంటే చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సి వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాలలో 4 స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్. మరో 4 స్థానాల్లో బీజేపీ, 2 సీట్లలో బీఆర్ఎస్ గెలిచాయి. కొమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గెలిచారు. అయితే ఆమె ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లవుతున్నా నియోజకవర్గ అభివృద్ధి శూన్యమేనని జిల్లాలో చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం కేవలం ఆమె ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడమే అని బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి అభివృద్ధి పనులపై ఎలాంటి ప్రతిపాదనలు పెట్టినా ప్రభుత్వం స్పందించడం లేదు. అధికార యంత్రాంగం ఎమ్మెల్యే విన్నపాలను పట్టించుకోవడం లేదు. కేవలం ప్రభుత్వం పంపిణీ చేసే కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ మాత్రమే చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్లే ఆసిఫాబాద్లో పెత్తనం చలాయిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. కొమురం భీం జిల్లా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే అధికార పార్టీ నేతల వర్గపోరు ఇంకాస్త ఆజ్యం పోస్తోంది. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క ఉన్న సమయంలో ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఒక మహిళా ఆదివాసీ ఎమ్మెల్యేని స్వతంత్రంగా పనిచేయనీయకుండా అధికార పార్టీ నేతలే అడ్డుకుంటుంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. సీతక్క జిల్లా ఇన్ఛార్జి హోదాలో సభలు, సమావేశాలు నిర్వహించిన సమయంలోనే ఎమ్మెల్యేకి ఆహ్వానం లేదు. ఫ్లెక్సీలలో కనీసం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే పేరు, ఫోటో కూడా లేని సందర్భాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ప్రోటోకాల్ వివాదాలతో రసాభాసగా మారిన సందర్భాలే ఉన్నాయి. ప్రజా బలంతో గెలిచిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలో ఉన్నంత మాత్రాన నిధులెందుకు కేటాయించారని నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్వపక్షం, విపక్షం అనే వివక్ష లేకుండా వారు ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలను తీరుస్తారా? లేదంటే మరో 3 ఏళ్లు ఆ ఎమ్మెల్యేను కేవలం ఉత్సవ విగ్రహంలానే ఉంచుతారా అనేది చూడాలి.